అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మీతో కలిసి ఆరాధించడానికి, సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఆరాధన వర్తమానంలో దేవుడు నీతి స్వరూపినిగా, ప్రేమ స్వరూపిగా, మహిమ స్వరూపిగా దేవుడు తను తాను ప్రత్యక్షం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నీతి స్వరూపుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, మహిమ స్వరూపి అయిన దేవుడు 17వ అధ్యాయంలో ఆ మాట రాసే సమయంలో ఎందుకు నా మహిమని వాళ్ళకిచ్చాను అని రాయటం జరిగిందంటే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను అంటారు. కాబట్టి మహిమను ఇవ్వడం వెనక దేవుని ఆశ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మధ్యలో ఏ ఐక్యత అయితే ఉందో అదే ఐక్యత కుటుంబంలో లేక సంఘంలో కావాలన్నది దేవుని ఆశ. సో అలా మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమ అన్న సంగతులు నేను జ్ఞాపకం చేయబడ్డాను. ఈ ఉదయకాల సమయం క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ వాక్యం చెప్పడం మొదటిసారి. సో ఇక్కడ వాక్యం చెప్పడం అనేది అంటే ఇంకెక్కువ మాట్లాడినట్టు కాబట్టి దాని గురించి నేను జ్ఞాపకం చేయట్లేదు. సో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఇలా అనిపించింది, యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించే సమయంలో ఆయన వాక్యాన్ని బోధించే విధానం, మనుషుల్ని దర్శించే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఆయన దగ్గర, మా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా, వెళ్ళగొట్టమని అడిగినప్పుడు ఒక మాట అంటాడు, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలానే వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో చెట్టు మీద ఒక ఆయన, మనకు తెలిసిన ఆయన, ఆ చెట్టు అక్కడికి వెళ్ళి పైకి చూసి, త్వరగా దిగు, నేడు నే ఇంటికి రావాలి, సమస్యకి పరిష్కారం దొరికింది. ఇలా పంట చేలో గుండా వెళ్తూ ఉంటారు, కొన్ని ప్రశ్నలు, కొన్ని జవాబులు. భోజనం చేస్తూ ఉంటాడు, ఎవరో పాపం చేసిన ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ ఉండే ఒక మాట అంటాడు, అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానమై. దెర్ ఈజ్ నో మెసేజ్ అట్ ఆల్. చాలా తక్కువ టైంలో ఆయన ఎక్కువ మెసేజ్ తీసుకున్న సందర్భాలు మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని సన్నిధికి వచ్చే ముందే ఎవరైతే తమ సమస్యను గ్రహించి ముందుగానే విత్ టీయర్స్, విత్ బర్డెన్ ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, వాళ్ళు వచ్చిన వెంటనే పాట ద్వారా కాబోలు, ఆరాధనలో ఆరాధించే వారి ద్వారా కాబోలు, వర్తమానంలో కాబోలు, ప్రార్థనలో కాబోలు, లేకపోతే ఇంకొక వ్యక్తితో మాట్లాడటంతో కాబోలు, మెట్టుకు వాగ్దానం ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు కాదు, అక్కడ ఉన్నమాట తృప్తి పరచి ఉన్నాడు అన్న మాట ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి రాకముందే మన సమస్య ఏంటో ముందు మనం గ్రహించి రాగలిగితే దేవుడు చాలా ముఖాముఖిగా, చాలా సూటిగా ఆయన మాట్లాడేవాడు. రెండవది, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన సమస్య తెలియకపోయినా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనం ఏంటో అర్థం చేసుకున్నా కూడా దేవుడు మన సమస్యలకి పరిష్కారం చూపించగలడు. 3, దేవుని వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నప్పుడు విన్న వాక్యాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి మన సమస్యకు పరిష్కారాన్ని చూపించగలిగిన దేవుడు. ఇన్ని రకాలుగా దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మన పరిస్థితుల్లో జోక్యం చేసుకునేవాడు. పరిస్థితుల్లో వాక్యం జ్ఞాపకం తీసుకొచ్చినా కూడా దాన్ని మనం రిమైండ్ తీసుకోకుండా ఒకవేళ మనం త్రోసివేసేసమైతే దేవుని వాక్యం మన విషయంలో నిష్ఫలం అయ్యే అవకాశం ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ స్పీకింగ్. మన దేవుడు మాట్లాడే సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు,
మహిమా స్వరూపి, నీతి స్వరూపి. ఈ మాట్లాడుతున్నప్పుడు నాకు ఇలా అనిపించింది. ఆయన 2 వాక్యాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి కీర్తన గ్రంథం 105వ అధ్యాయం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం వచనం 19. అతడు చెప్పు సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఆ పై వచనంలో ఆయన ఎవరు, ఏం జరిగింది, కొంచెం క్లారిటీ పైన ఉంది. ఆయన ఎవరు అంటే వచనం 16 నుంచి లేకపోతే 15 నుంచి నేను చదువుతాను. ఆయన ఎవరికైనా వారిని హింసింపనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. తర్వాత చదవండి. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని ఏం చెప్పాడు మనకు తెలిసిందే కదండి. 17 సంవత్సరాల వయసులో వచ్చిన కళ భావాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుని లక్షణం ఏంటంటే అతడు చెప్పు సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు ఏం చేసిందట. ఆ మాటలే కావాలి నాకు ఈరోజు. యెహోవా వాక్కు సంగతి జరిగే వరకు పరిశోధిస్తూ ఉంది. 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదవండి. 22:1 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఆగండి. ఈ 2 వాక్యాలు ఒక చోట పెడితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. సంగతి జరిగే వరకు పరిశోధించేవాడు. రెండవది నేను టైం ఎందుకు ఇస్తానంటే మీరు కొంచెం ఆలోచిస్తారని. రెండవది ఏంటి చెప్పండి. సంగతి జరిగిన తర్వాత కూడా పరిశోధించేవాడు. కాబట్టి సంగతి ఏదైనా ఆయన అబ్జర్వేషన్లో జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిజ్ అబ్జర్వేషన్. సంగతి జరిగేటప్పుడు కానివ్వండి, సంగతి జరిగిన తర్వాత కానివ్వండి కదండి. ఇలా అనుకుందామా, పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు జరిగే పరిస్థితి అంతా కూడా ఆయన అబ్జర్వేషన్లో చెప్పండి జరిగేది. దీన్ని ఆధారం చేసుకొని యోసేపు జీవితంలో నుంచి కొన్ని సంగతులు, 3 సంగతులు త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. టీచర్గా నేను స్కూల్లో కొన్నిసార్లు క్లాసులో ఇలా అంటాను, పిల్లలు ఎలా పడితే అలా కూర్చుంటారు కొన్ని సందర్భాల్లో. అప్పుడు నేను ఇలా అంటాను, అలా కూర్చున్నావేంటిరా ఇట్రా అంట, ఒక్కడిని అంట. అలా కూర్చున్నావేంటి ఇట్రా అని ఒక్కడిని పిలుస్తా. ఎంతమంది సర్దుకుంటారు చెప్పండి? అందరు సర్దుకుంటారు. నేను ఎంతమందిని పిలిచింది? నేను పిలిచింది ఒక్కడిని. మరి అందరూ ఎందుకు సర్దుకున్నారు? ఈయన పిలవటం స్టార్ట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ నన్ను పిలుస్తాడు. కామన్ సెన్స్. దేవుని వాక్యం కూడా అంతే. దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరిని పర్టిక్యులర్గా నిలబెట్టి కదండి కాదు, కానీ ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు, చెవు లేనివాడు. కాబట్టి యోసేపుని గురించి అలా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ఎక్కడున్నామో ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేయటానికి ఆలోచించేద్దాం. యోసేపు జీవితంలో 3 సంగతుల్ని, జీవితం మొత్తాన్ని 3 సంగతుల్ని నేను రిమైండ్ చేస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన 3 సంవత్సరాలు చాలా ప్రత్యేకంగా కనపడతాయి యోసేపు జీవితంలో. ఒకటి 17 సంవత్సరాలు ప్రారంభంలో కనబడతాయి, తర్వాత 30 సంవత్సరాలు తర్వాత కనబడతాయి, తర్వాత 110 సంవత్సరాలు కనబడతాయి. 17 సంవత్సరాలు ఎప్పుడు చెప్పండి? 39వ అధ్యాయంలో. సో ఆ 17 అధ్యాయాలు 37వ అధ్యాయంలో 17 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మంద మేపుచుండాను అన్న మాటలు మనం చూద్దాం ఒకసారి. 37వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి త్వరగా. ఆగండి. 17 సంవత్సరాలు ఒకటి. తర్వాత తను పొతిఫరు రాజు పిలిచి రాజును చేసిన తర్వాత 30 సంవత్సరాలు.
ఆ తర్వాత బ్రతికిన దినాలెన్ని? 110 సంవత్సరాలు. అవి కూడా ఉన్నాయి వాక్యంలో, రైట్? సో వాక్యాలన్నీ చూపిస్తే చివరి అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మాట ఉంటుంది. యోసేపు 110 సంవత్సరములు బ్రతికాను. తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు లేక రాజును చేసినప్పుడు ఆయన వయసు ఎంతంటే 30 సంవత్సరాలు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 3 సంవత్సరాలని ఆధారం చేసుకొని, రైట్, ఆ సంవత్సరాలు చూపిస్తాను చూడండి. 41వ అధ్యాయం వచ్చిన 46లో ఆ మాట ఉంటుంది. 41, 46 చదవండి ఎవరైనా. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటి సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 years. ఆగండి. కాబట్టి 3 సంవత్సరాలని ఆధారం చేసుకొని 3 సంగతుల్ని క్లుప్తంగా దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన సంగతుల్ని జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్, త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదట ఎపిసోడ్ అనొచ్చా? ఎపిసోడ్ లేకపోతే భాగం అనుకుందాం. ఎపిసోడ్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం కదండి. ఇక్కడ పలాని తాగరాదన్నప్పుడు జ్ఞాపకం చేసినట్టు ఉంటుందట, ఓహో తాగొచ్చని. అట్లానే ఎపిసోడ్ అన్న మాట తీసేసి కదా. సో మొదటి భాగంలో యోసేపులో ఒక మాట ఆత్మీయతను చూస్తాం. 3 భాగాలు నేను జ్ఞాపకం చేస్తా. మొదటి భాగంలో ఆత్మీయతను చూస్తాం. తర్వాత 30 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే అర్థం ఏంటంటే 17వ సంవత్సరం నుంచి, ఇంకా మీకు అర్థం కావాలంటే 37వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఆత్మీయతను చూస్తాం. తర్వాత 12వ వచనం నుంచి 40వ అధ్యాయం 23వ వచనం వరకు రెండవ మాట ఏంటంటే రెట్టింపైన ఆత్మీయతను చూస్తాం. రైట్, రెట్టింపైన ఆత్మీయత అంటే రాజు అయ్యే వరకు. మూడవ మాట ఏంటంటే రాజు అయిన తర్వాత పరిపూర్ణమైన ఆత్మీయతను చూస్తాం. ఈ 3 మాటల్ని ఐ వాంట్ టు రిమైండ్. ఒకటో మాట ఏంటి చెప్పండి? ఆత్మీయత. రెండవ మాట ఏంటి? రెట్టింపైన ఆత్మీయత. మూడవ మాట పరిపూర్ణమైన ఆత్మీయత. ముందుగా 1 నుంచి 11 వచనాలు ఉన్న ఆ మాటలో కొన్ని విషయాలను త్వరగా చూద్దాం. 37వ అధ్యాయం మనందరికి తెలిసిన విషయాలే, చాలాసార్లు రిమైండ్ చేయబడ్డాం. 11 వచనాల వరకు అన్నీ చదవడానికి మనకి టైం లేదు, కానీ ఈ 37 నుంచి 1 నుంచి 11 వచనాల వరకు ఉన్న సారాంశం ఏంటంటే మనందరికి తెలిసిందే కదా. సారాంశం ఏంటంటే ఆయన కాపరిగా లేకపోతే మందను మేపేవాడుగా ఉన్నారు, మిగిలిన వారు పాపం చేసేవారుగా ఉన్నారు. యోసేపు ఏమో పాపానికి దూరంగా ఉంటూ అదే సమయంలో అన్నలు చేసిన పాపాన్ని తండ్రి దగ్గరికి తీసుకొచ్చేవారుగా ఉన్నారు. ఈ 11 వచనాల్లోనే ఆయన అంగీని తండ్రి అంగీ కుట్టించాడు కాబట్టి ఆ మాట చూద్దాం చూడండి. 3వ వచనం 4వ వచనం చదువుదాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టడానికి కారణం ఉందా లేదా? పగబట్టడానికి కారణం ఉందా లేదా? కారణం ఉందా లేదా? కారణం ఎవరు? తండ్రి. పగబట్టింది ఎవరి మీద? కుమారుని మీద. ఓకే, ఆ కింద వచనాలకు వెళ్తే పగబట్టారని ఉంటుంది. తర్వాత పగబట్టి అతనిని క్షేమ సమాచారమైన అడుగులేకపోయిరి. కళ చెప్పిన తర్వాత ఏం చేశారు? 5వ వచనం 2వ భాగంలో చివరి భాగంలో అతని మీద మరీ పగబట్టారు, ఎందుకంటే చెప్పాడు కాల వచ్చిందని. ఓకేనా? తర్వాత ఇంకా కిందకి వెళదాం. వచనం మరింత పగబట్టిరి. 8వ వచనం చూడండి. అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 11వ వచనం మధ్యలో ఉంది కదా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. తర్వాత చంపడానికి ప్రయత్నం చేసి నాకు కలిసి చూడాలి. ఈ 11వ వచనాల్లో యోసేపుని ముగ్గురు 3 రకాలుగా చూసే అవకాశం ఉంది. ఒకటి, ఈ వాక్యం ధ్యానం చేసే రాత్రి వరకు యోసేపు మీద నాకున్న అభిప్రాయం ఏంటంటే అమాయకుడు. నా మనసులో ఉన్న భావన అమాయకుడు. ఎందుకు అమాయకుడు అన్నానంటే వాళ్ళు పగబట్టారు, దానికి రుజువు కూడా ఉంది. క్షేమ సమాచారం అడగట్లా. మన భాషలో చెప్పాలంటే ప్రార్థనకు వస్తున్నారు కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవట్లేదు. అమ్మాయి ఎలాగుంది, అబ్బాయి ఎలా ఉన్నాడు, అసలు పలకరించుకోవట్లేదు. అంటే మనకు విషయం అర్థమైంది కదా ఏదో జరిగిందని. యోసేపు అలా జరిగిన తర్వాత కూడా కళ గురించి చెప్పాడు, మరీ పగబట్టారు,
మరలా చెప్పాడు, మరింత పగబట్టారు కదండి. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇన్నోసెంట్గా ఉన్నాడేమో, అమాయకుడుగా ఉన్నాడేమో అని నాకు అనిపించింది కదండి. కాబట్టి యోసేపును మనం ఎలా చూడంటే ఒక కోణంలో అమాయకుడిగా చూడవచ్చు. అన్నలు ఎలా చూశారు అవన్నీ? అన్నలు ఎలా చూశారు ఈ 11 వచనాల్లో? నువ్వు మమ్మల్ని వెళ్తావా, అంత సీన్ ఉందా నీకు అన్నట్టుగా అహంకారిగా చూశారు కదండి. ఒకళ్ళేమో అహంకారిగా చూశారు, మరొకళ్ళు నాలాంటి వాళ్ళేమో అమాయకులుగా చూశారు. కానీ ప్రభు ఎలా చూశాడు? ఆత్మీయుడిగా చూశాడు. ఎందుకు ఈ 11 వచనాల్లో ఆత్మీయుడు అనే మాట వాడటం జరిగిందంటే జాగ్రత్తగా వినాలి. ఆత్మీయుడు ఎలా ఆలోచిస్తాడంటే సరే వాళ్ళు నా మీద పగబట్టారు, ఆత్మీయుడు ఎలా ఆలోచిస్తారు? అది పరిపూర్ణమైన పగ ఎప్పుడవుద్ది? వాళ్ళు నా మీద పగబట్టినప్పుడు పరిపూర్ణమైన పగ ఎప్పుడవుద్ది? నేను కూడా తిరిగి పగబడితే పరిపూర్ణమైన పగ అవుద్ది. యోసేపు ఏం ఆలోచించడంటే వారు పగబట్టారు కానీ నేను పగబట్టలేదుగా. ఒక దారి మూసుకోపోయింది కానీ రెండో దారి ఉందిగా. వాళ్ళు క్షేమ సమాచారం అడగట్లేదు, ఇంకొక అవకాశం ఏముంది? నేను అడగొచ్చు. వాళ్ళు మాట్లాడట్లేదు, ఇంకొక వే ఏముంది? వాళ్ళు రావడం లేదు, ఇంకొక మార్గం ఏముంది? నేను వెళ్ళొచ్చుగా. అందుకనే ఈ 11 వచనాల్లో యోసేపు ఎలా కనబడతాడంటే ఆత్మీయుడిగా కనబడతాడు. నిజంగా మీరు చెప్పండి, పలకరించని వారిని పలకరించడం పెద్ద సవాలు కదూ? మన ఇంటికి రాని వారి ఇంటికి వెళ్ళడం పెద్ద సవాలు కదూ? అవునా కదా? నువ్వు చాలా సీరియస్గా చూస్తున్నావు నాకు వెళ్ళి కదా. వాస్తవమే, ఇవన్నీ వాస్తవాలే, నిజమే. కానీ యోసేపులో మనం ఏం చూస్తామంటే పర్లేదు మా అన్నోళ్ళేగా, పర్లేదు పెద్దోళ్ళేగా. ఇంకా ఇలా చెప్పనివ్వండి, అసలు వాళ్ళు పగబట్టడానికి కూడా ఏముంది అక్కడ? దేర్ ఈజ్ ఏ రీజన్ ఈజ్ దేర్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా మన మీద కొన్ని అపవాదులు కలిగి ఉన్నారు అంటే రీజన్స్ ఉంటాయి. అది వాస్తవమా కాదా తర్వాత రీజన్స్ ఉంటాయి. ఒకసారి ఒక సహోదరుని మీద నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేనన్న ఒక మాట వాళ్ళకి చేరి చివరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేకే అది 10 మాటలు అయింది. ఆ సహోదరుడు నా మీద చాలా కోపడతా ఉన్నాడు. అప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను అంత అనలేదు కదా నేను చాలా తక్కువ అన్నాను, ఎందుకు ఇలా బాధపడతానంటే సమాధానం ఏంటంటే అతనికి వచ్చిన సమాచారం ప్రకారం అతను అలా కోపపడడం న్యాయమే అన్నది సమాచారం. నేను చెప్పింది మీకు అర్థమైందా? అతనికి వచ్చిన సమాచారం ప్రకారం అతడు అలా కోపపడడం న్యాయమే. అదే సమాచారం, అంత సమాచారం నీ దగ్గరికి వచ్చి ఉంటే అతనికంటే ఎక్కువ కోప్పడేవాడివే అనేది షార్ట్. ప్రియులారా, యోసేపులో మనం ఏం చూస్తామంటే ఆత్మీయత చూస్తాం. కొన్నిసార్లు అమాయకత్వంగా మనకు కనబడవచ్చు. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ ఇన్నోసెన్స్గా కదండి. ఇన్నోసెన్స్కి వ్యతిరేక పదం ఏంటి? ఇన్నోసెన్స్కి వ్యతిరేక పదం, అమాయకత్వానికి వ్యతిరేక పదం ఏంటి? కుయుక్తి కదండి. యోసేపు కుయుక్తిగా ఉన్నవాడు కాదు ఇక్కడ. నేనంటాను మన జీవితాల్లో అది అమాయకత్వమో తెలియదు, ఆత్మీయతో తెలియదు. కొన్ని సందర్భాల్లో వినాలి. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, అమాయకత్వంలోని అడిగాడు, అమాయకత్వంలో చెప్పుండొచ్చు, కానీ అవి భవిష్యత్తు జీవితం అంతటిని ప్రభావం చేయడానికి కారణమయ్యాయి కదండి. అవన్నీ అర్థం చేసుకుంటున్నారా లేదా? అందుకని ఇంతవరకు నేనేమంటానంటే యోసేపుని ఏమంటానంటే ఆత్మీయుడు అంటాను. అన్నలందరూ తప్పు చేస్తున్నారు, యోసేపు మాత్రం చెప్పండి అందరికీ అవకాశం ఉంది, తప్పు చేసే అవకాశం మిగిలిన వాళ్ళు వాడుకుంటున్నారు. తండ్రి దగ్గర సహవాసం చేసే అవకాశాన్ని యోసేపు వాడుకుంటున్నాడు. యోసేపు ఆత్మీయత కారణం ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దేవునితో ముఖాముఖిగా పోట్లాడిన అనుభవం ఉంది. దేవుడు ఎంత పరిశుద్ధుడో జ్ఞాపకం చేసే అవకాశం ఉంది. తప్పితే ఎలా తొడలు కదండి ఎలా శిక్షిస్తాడో ఉంది. దేవుడు ఎంత న్యాయవంతుడో అన్ని తండ్రి దగ్గర సమాచారం ఉంది, ప్రాక్టికల్ సమాచారం ఉంది. తండ్రితో సహవాసం యోసేపుకున్న కారణాన్ని బట్టి ఆయన ఆత్మీయుడిగా ఉన్నాడు. రెండవది ఆత్మీయతలు ఏం చేస్తున్నాడంటే
జరిగే ప్రతి పరిస్థితిలో కూడా నా వారే అనుకున్నట్టుగా ఈ మాట చాలా బాగుంది కదండి. ముందుకు ఎందుకు వెళ్ళినారు చెప్పండి. వాళ్ళెవరు? వాళ్ళు మన్నోళ్ళు, మాట్లాడకపోయిన మన్నోళ్ళే, తిట్టినా మన్నోళ్ళే కదండి, సమాచారం వినకపోయినా అన్నోళ్ళే. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. 12వ వచనం చదవండి. 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి ఎద్దుకు పంపేది రమ్మన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి? మంచిదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మంచిదా? తర్వాత ఏమన్నాడు? అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమం తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోనులోని పంపి నాకు వెళ్ళి చూడాలి. అమ్మ వింటారా? క్షేమ సమాచారం అడగని వారి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకురావాలి చెప్పండి? క్షేమ సమాచారం తీసుకొని రావాలి. సాధ్యమైంది? యోసేపుకి సాధ్యమైంది. గుడ్ న్యూస్ మీకు చెప్పనా? యోసేపు ఆత్మీయుడు ఎందుకంటున్నానంటే, మనము దాన్ని ఒక ఆటంకంలాగా తీసుకుంటాం. వెళ్ళమంటే దాన్ని ఆటంకంలాగా తీసుకుంటాం. యోసేపు ఎలా చూస్తున్నాడంటే దాన్ని ఒక అవకాశంలాగా చూస్తున్నాడు. మాట్లాడడానికి అవకాశం ఏమొచ్చిద్దా అని చూస్తున్నాడు. తండ్రి అన్నాడు, వెళ్ళి క్షేమ సమాచారం తీసుకున్నారు అన్నాడు. మంచిది, దీనికోసం ఎదురు చూస్తున్నా అన్నట్టుగా వెళ్ళాడు. అందుకని అంటున్నాడు, నేనంటాను యోసేపు ఎవరు చెప్పండి? అహంకారి కాదు వాళ్ళు అనుకున్నట్లుగా కదండి. సో అమాయకుడు అవచ్చామన్నట్టుగా ఉంది అక్కడ. మెట్టుకు ఆయన ఎవరంటే ఆత్మీయుడు. యెహోవా వాక్కు యోసేపుని ఏం చేస్తూ ఉంది? పరిశోధిస్తూ ఉంది. అన్నలు మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదా? పరిశోధన. అన్నలు వెళ్ళటం లేదు, ఈయన వెళ్తాడా వెళ్ళడా? పరిశోధన. అన్నలు కోపడుతున్నారు, ఈయన కోపడ్డా? పరిశోధన. గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ అన్ అబ్జర్వేషన్ ఆఫ్ గాడ్. మనకు తెలియదు అది. కొన్నిసార్లు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి కదండి, కింద ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కదండి. సో ఈ ప్రాంగణం అంతా సీసీ కెమెరాలు ఆధీనంలో ఉందని పెడతారనమాట. యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత అంతకు ముందు కూడా మన ప్రతి యాక్టివిటీ అండ్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ కదండి, దేవుడు వాటిని ఏం చేస్తూ ఉంటాడు? అక్కడున్న మాటే చెప్పండి, పరిశోధిస్తాడు. ఒక పక్కన ఆయన పరిశోధిస్తూ ఉంటాడు, అపవాది ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు పరిశోధకుడు అయితే దేవుడు అపవాది ఎవరు? శోధకుడు. అంతే, ఈ మధ్యలో మనం ఉన్నాం. రైట్? సో అది జ్ఞాపకం. కాబట్టి మొదటి అనుభవం ఏంటంటే, యోసేపు ఆత్మీయుడు, తండ్రితో సహవాసం కలిగిన వాడు, దేవుని గురించి విన్నవాడు. బహుశా ఈ సంగతులే విన్నాడేమో, ఆయన ఎంత పరిశుద్ధుడో విన్నాడేమో, ఆయన ఎంత క్షమించేవాడు విన్నాడేమో, కన్నీరు గారిస్తే ఎంత కనికరపడేవాడో ఉంది కదా లైఫ్లో. యాకోబు లైఫ్లో ఉన్నాయి అవన్నీ విన్నాడు. అవకాశం వచ్చింది, జీవితంలో అప్లై చేస్తూ ఉన్నాడు. అందుకని నేను ఆత్మీయుడు అన్న మాట వాడుతా ఉన్నా. రెండవ అనుభవానికి వెళదాం. రెండవ అనుభవం ఏంటంటే, రెట్టింపైన చెప్పాలి, రెట్టింపైన గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. ఆత్మీయతలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఆశ ఏంటి? వారి యొక్క ఆత్మీయతను ఏం చేయాలి? అవకాశాలు ఇస్తాడు. రెట్టింపైన ఆత్మీయతలోనికి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఉపయోగించుకోకపోతే దేవుడు ఏం చేయడు. కానీ ఆత్మీయతలోనికి వెళ్ళే వారికి, అవును కదండి, వెలిగింపుకు లోపడ్డ వారికి మరి రెట్టింపైన వెలిగింపు ఇచ్చేవాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే, 12వ వచనం నుంచి దాదాపు 40వ అధ్యాయం 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ మధ్యలో జరిగిన దాన్ని నేనేమంటానంటే రెట్టింపైన ఆత్మీయత. ఈ రెట్టింపైన ఆత్మీయతలో మనం చూసేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినాలి. అన్నలు గుంటలో వేశారు, ఏడ్చాడు, బతిమలాడాడు, తెచ్చిన అన్నం తింటూ కదండి. అక్కడ జరిగిన సంభాషణ మనకు తెలుసు. చంపుదాం అనుకున్నారు, తర్వాత గుంటలో వేశారు, తర్వాత అమ్మేశారు. అమ్మిన తర్వాత పొతీఫర్ ఇంటికి వెళ్ళి 2 సార్లు అమ్మపడ్డాడు కదండి. ఇస్మాయిలు కొన్నారు, తర్వాత 2వ సారి అమ్మేశారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన రెట్టింపైన ఆత్మీయతలో నాకు కనబడింది ఏంటంటే, గమనించండి, ఆత్మీయతలో యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? ఆత్మీయతలో ఎవరి తోడు అనుభవించాడు? ఆత్మీయతలో తండ్రి తోడు అనుభవించాడు. తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి అనుభవాలు ఉన్నాయి. రెట్టింపు ఆత్మీయతలో చూద్దాం. ఆ మాట ఉంది కదా అక్కడ 39వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి త్వరగా. 25 నిమిషాలు అయిపోయింది అప్పుడే, త్వరగా.
రెండో వచనం చదవండి. యెహోవా యోసేపునకు ఆగండి. రెట్టింపైన ఆత్మీయతలో కనపడేది ఏంటంటే, ఎవరైతే మనకి దూరంగా ఉన్నారని మనం కన్నీరు గారుస్తూ ఉంటామో, ఎవరైతే నాతో మాట్లాడలేకపోయారో, ఇప్పుడు దాకా తండ్రి విశేషంగా ప్రేమ, ఇప్పుడు తండ్రి లేడు, ఆ లోటుని ఎవరు తీర్చారు? దేవుడే తీర్చాడు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. రెట్టింపైన ఆత్మీయతలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ లక్షణం అంటే క్షమించే లక్షణం. ఇందాక ఆరాధనలు కూడా అన్న జ్ఞాపకం చేశారు. క్షమించే లక్షణం. 17 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలకు ఈ మధ్యలో ముగ్గురిని యోసేపు క్షమించాడు. మనమైతే క్షమించాం. ఎవరెవరిని క్షమించాడు చెప్పండి త్వరగా. 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని క్షమించాడు. నంబర్ 1, ఫస్ట్ క్షమించింది ఎవరిని చెప్పండి? ఫస్ట్ అన్నోళ్ళని క్షమించాడు. ఫస్ట్ అన్నోళ్ళని క్షమించాడు. సాధ్యమా మనకైతే? చెప్పండి కదా. మనకైతే ఇంపాసిబుల్లా కనబడిద్ది. కానీ యోసేపులో మనం ఏం చూస్తామంటే, ఒకటి అన్నల్ని క్షమించిన అనుభవాన్ని మనం చూస్తాం. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి, దేవుని సన్నిధిని అనుభవించేది ఎవరంటే, ఎవరైతే క్షమాపణ గుణం కలిగి ఉంటారో వారిని దేవుని సన్నిధి ఆవరించిద్ది. అనుభవించి నేను చెప్తా ఉన్నాను, దేవుని సన్నిధి వారిని ఆవరించేది. క్షమాపణ హృదయం కలిగిన వారిని. అన్నల్ని క్షమించాడు. రెండోది ఎవరిని క్షమించాడు? ఈ 30 సంవత్సరాల లోపు చెప్పమా. చేయని నేరం మోపి జైలుకు పంపించిన చెప్పండి పొతీఫర్ భార్యను కూడా క్షమించాడు. అని మీకెట తెలుసన్నా? జైల్లో కూడా ఎవరి సైన్ తోడుగా ఉంది? ఒకసారి చూడండి 39 22 23 చదవండి త్వరగా. 22 23 కూడా చదవమ్మా. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించిన వారు అక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనికి చేతికి సమస్తము. ఎక్కడున్నా జరిగేది ఏంటంటే, పొతీఫర్ ఇంట్లోనైనా జైలు అయినా జరిగేది రెండే. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాడు, ఉన్నదంతా యోసేపు చేతికి అప్పగిస్తా. యోసేపు దేవునికి అప్పగించుకుంటాడు. ఆ మిగిలిన వాళ్ళు ఆ సంగతులను కూడా యోసేపుకి. చెయ్యని నేరం మోపింది అక్క, ముద్ర వేసింది. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదండి, క్యారెక్టర్ మీద బుర్ర జల్లింది. చెయ్యని నేరం తెలుసు, తన పరిశుద్ధత దేవునికి తనకు బాగా తెలుసు. కానీ అక్కడ ఉన్నవారు అందరికీ యోసేపు ఎలా పరిచయం చెప్పండి? ఎలా పరిచయం అయ్యాడు? అప్పుడు జైల్లో వేసిన తర్వాత యోసేపు ఎలా పరిచయం అయ్యాడు? ఏందన్నమాట చూస్తున్నారు? ఒక రేపిస్ట్ లాగా పరిచయం అయ్యాడు. భయంకరమైన అనుభవం. ప్రియులారా వినాలి. ఆ సందర్భంలో యోసేపు చేసిన పని ఏంటంటే, ఆమెను క్షమించడానికి దేవుడేమిచ్చాడు? మనసిచ్చాడు. అందుకని నేను అంటాను, రెట్టింపు ఆత్మీయతలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశాలు ఇస్తారు. ఎవరికి? ఆత్మీయులకే. క్షమించడానికి అవకాశాలు ఇస్తారు. దేవుని సన్నిధిని అనుభవించడానికి అవకాశాలు ఇస్తాడు. దేవుని సన్నిధి తోడుగా ఉన్న తర్వాత అంతకుముందు అలవాటు లేని పనులు కదా యోసేపు చేసింది. దాసుడుగా చేయాల్సిన పనులన్నీ యోసేపుకి అలవాటు లేని పనులు అవి. ఉదయం లేవడం కానివ్వండి, ఇంటి పనులు చేయడం కానివ్వండి కదండి. ఒక బానిస జంతువులాగా చూడబడేవాడు. అయినా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అక్కడున్న మాట వర్ధిల్లెనన్న మాట మనం చూస్తాం కదండి. అతడు వర్ధిల్లడం ఎవరు చూశారు? అతడి చేతిలో పని అంతా దేవుడు ఆశీర్వదించడానికి పొతీఫర్ చూశాడట. కాబట్టి ఇది కలిసిన ప్రభు కోరిది ఏంటంటే, క్షమించే మనసున్నవాళ్ళు, రెట్టింపు ఆత్మీయతలకు వెళ్ళేవాళ్ళు మరలా జ్ఞాపకం చేయనివ్వండి, అవకాశాలు అందరూ ఉపయోగించుకోరు. అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ అవకాశాలు అందరూ చెప్పండి ఉపయోగించుకోరు. ఎవరైతే అవకాశాలను ఉపయోగించుకుంటారో ప్రభువుని బట్టి, ప్రభు సన్నిధిని బట్టి కదండి. దేవుని సన్నిధి పాపానికి దూరంగా ఉంచింది. మొదటి భాగంలో దేవుని సన్నిధి ఇతరులను క్షమించడానికి చాలా భయంకరమైన అనుభవం అది.
మూడవది ఎవరిని క్షమించుంటాడు? త్వరగా, మూడవది ఎవరిని క్షమించుంటాడు? కల భావం చెప్పాడు కదా, చెప్పిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు అంతే. వారిని కూడా ఏం చేసి ఉంటాడు? క్షమించుంటాడు. నిజంగా మీరు చెప్పండి, చాలా అత్యవసరం, చాలా అత్యవసరం, అది నీ ప్రాణానికి సంబంధించింది, మర్చిపోయారు అనుకో, ఏం చేస్తాం మనం? నువ్వు వెళ్ళి చెబితే ప్రాణం నిలబడిద్ది, అట్లాంటి వాస్తవం అది. కానీ నువ్వు వెళ్ళి మర్చిపోయావు, దాన్ని ఎలా తీసుకుంటాం మనం? చెప్పండి. వాళ్ళని క్షమించగలమా? కదండి. వాళ్ళు మర్చిపోవడం క్షేమమా లాభమా? నష్టమా క్షేమమా లాభమా? లాభమే కదండి, లాభమే. కాబట్టి వారిని కూడా ఏం చేశాడు? క్షమించాడు. ప్రియులారా, నేనంటాను, రెట్టింపైన దీవెనలోనికి మనం వెళ్ళడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు, సంఘంలో అవకాశాలు ఇస్తాడు. క్యారెక్టర్ అసెషన్ కదండి, మన క్యారెక్టర్ మీద బురద జల్లిన వాళ్ళని క్షమించడానికి అవకాశం ఇస్తాడు. మన కుటుంబం మీద కదండి దాడి చేసిన వారిని క్షమించడానికి అవకాశం ఇస్తాడు. అలా మనం ముందుకు వెళ్తామన్నప్పుడు రెట్టింపైన ఆత్మీయతలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యేసేపు రెట్టింపైన ఆత్మీయతలో ఉన్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు ఫర్గివ్ హిస్ హోల్ బ్రదర్స్, హీ ఈజ్ ఏబుల్ టు ఫర్గివ్ ద వుమన్, షీ ఈజ్ ఏబుల్ టు ఫర్గివ్ దోస్ 2 పర్సన్స్. క్షమించగలుగుతున్నాడు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. 100 జబ్బులకి ఒకే ట్యాబ్లెట్ ఉందనుకోండి, 100 జబ్బులకి ఒకే ట్యాబ్లెట్ ఉండే, ఈజ్ ఇట్ నాట్ ఏ గుడ్ న్యూస్? గుడ్ న్యూసా కాదా? పాపం చాలామంది చాలా ట్యాబ్లెట్ వేసుకుంటారు, చాలా. బైబిల్లో సమస్యలు ఎన్నున్నా పరిష్కారం ఒకటే ఉంది. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను, చాలా త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, త్వరగా. ఆగండి. సాతాను తంత్రములను ముందుగా ఎరగాలంటే ఏం చేయాలట? చెప్పండి. అక్కడున్న మాటే, క్షమించిన వారమై ఉంటే సాతాను తంత్రాలను ఎరగడానికి ముందుగానే సాతాను దగ్గర స్కీమ్స్ ఉంటాయి, దేవుని దగ్గర ప్లాన్స్ ఉంటాయి. అపవాది దగ్గర స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ అంటే కదండి, రూపాయి అయితే 100 రూపాయలు వస్తాయి, ఎన్ని స్కీమ్స్ అన్నమాట. ఎవరైతే క్షమించే మనసు కలిగి ఉంటారో సాతాను యొక్క తంత్రాలు వాళ్ళ మీద చెప్పండి పనిచేయవు. ఒకవేళ పనిచేస్తున్నట్లు కనబడినా కూడా దాంట్లో ఇంకా రెట్టింపైన ఆశీర్వాదం. దట్ వీ షుడ్ నో. ఈ రెట్టింపైన ఆత్మీయతలో ఏ షేపులు ఏమేమి ఉన్నాయంటే, నంబర్ 1 లోన్లీనెస్ ఉంది. నంబర్ 2 కన్నీరు ఉంది. నంబర్ 3 మానసికంగా నలిగిపోయాడు. నంబర్ 4 శారీరకంగా నలిగిపోయాడు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని రీప్లేస్ చేసిందేంటి చెప్పండి? ఒంటరితనాన్ని కానీ, కన్నీళ్ళను కానీ, మానసికంగా శారీరకంగా అలిసిపోయిన తత్వాన్ని కానీ రీప్లేస్ చేసింది ఏంటి? దేవుని సన్నిధి. క్రైస్తవ జీవితంలో మనకున్న ఒక వాట్ వి కాల్, ఐ డోంట్ నో, మనకున్న ఒక ఉద్దేశం ఏంటంటే, అసలు నాకు కానీ నా కుటుంబంలో కానీ ఏముండకూడదు చెప్పండి? వెల్త్ అండ్ హెల్త్ గాస్పెల్ కాదు మనది. ఆశీర్వాదం శ్రమల్లో నుంచి ఏమి రావాలి కదా? శ్రమల్లో నుంచి ఆశీర్వాదం. ఒంటరితనం మనం కోరుకోం, ఒంటరితనం కావాలి, కన్నీరు కావాలి అంటే మనం కోరుకొని తెచ్చుకోం. దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మీయంగా రెట్టింపు చేయాలని అవకాశాలు ఇస్తాడు. క్షమించే మనసుండే దేవుని సన్నిధిని మనం అనుభవించే వారమైతే గుడ్ న్యూస్ మీకు చెప్పనా?
ఒంటరితనంలో ఎక్కువ కన్నీరు కార్చిన వాళ్ళని నమ్మకంగా దేవునికి అప్పగించుకుంటే కన్నీరు గార్చే వేల మందికి వీళ్ళని దేవుడు కేర్ ఆఫ్ అడ్రస్గా చేస్తాడు. మరలా చెప్పనా, మానసికంగా కృంగిపోయిన వారిని దేవుడు లేపి వారిని దేవుడు ఏం చేస్తాడంటే దేశంలో కృంగిన వారిని లేవనెత్తడానికి సాధనంగా వాడుకుంటాడు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. కాబట్టి ప్రభు కోరిదండి, కన్నీరు లేని క్రైస్తవ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, దుఃఖం లేని క్రైస్తవ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మానసికంగా శారీరకంగా కదండి ఇబ్బంది లేని క్రైస్తవ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు రాబోయే కాలం ఎలాంటిది క్రైస్తవులకి? నువ్వు వద్దన్నా కాదన్నా వస్తాయి కదా, వచ్చాయి ఆల్రెడీ. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింసను పొందుదురు. కాబట్టి ప్రభు ఆశ ఏంటంటే రెట్టింపైన దీవెనలోకి మనం వెళ్ళాలని, ఇంకా ఉన్నతంగా మనం ఎదగాలని, ఉన్న ఆత్మీయ స్థితిలోంచి ఇంకా పైకి వెళ్ళాలని దేవుడు మనల్ని ప్రేమించి కదండి మనతో ఉన్నవారిని కదండి అనుమతించి దేవుడు మనల్ని ఆయా పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తా ఉన్నప్పుడు వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, వీ నీడ్ టు వర్షిప్ గాడ్ కదండి. అది రెంటిపైన ఆత్మీయతని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడో అంశానికి వెళ్తా ఉన్నాను. మూడవ అంశం ఏంటంటే 45వ అధ్యాయంలో పరిపూర్ణమైన ఆత్మీయత. మూడవ మాట పరిపూర్ణమైన ఆత్మీయత అనే మాట ఎందుకు వాడానంటే, పాపం చేయకుండా ఉండడం ఆత్మీయతలో మొదటి భాగం. రెండవది రెట్టింపైన ఆత్మీయతలో క్షమాగుణం, రెట్టింపైన ఆశీర్వాదం లేకపోతే ఆత్మీయత. పరిపూర్ణమైన ఆత్మీయత అని మూడో మాట ఎందుకు వాడాను నేను? పరిపూర్ణమైనది ఏంటి చెప్పండి ఈ లోకంలో? బైబిల్ ప్రకారం మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు కొండ మీద ప్రసంగంలో. ఎప్పుడు చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం. ఈ విషయం మీకు అర్థం కావాలంటే 46 నుంచి మనం చూద్దాం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకేం ఫలం కలుగును? సుంకులను లాగా చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన వాళ్ళ మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఎప్పుడు అక్కడున్న మాటే ఎప్పుడమ్మా? ప్రేమించినప్పుడు. అందుకని యేసేపు నేను ఏమంటానంటే 45వ అధ్యాయం నుంచి పరిపూర్ణమైన ఆత్మీయతను ఎందుకన్నానంటే 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. చాలు 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 చాలు. ఆయన స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళేమో కంగారు పడుతున్నారు, కలవరపడుతున్నారు, మేమేదో చేసాం, మా ద్వారా ఏదో జరిగిందని కుమిలిపోతున్నారు. యేసేపు అన్న మాట ఏంటి? పంపించింది మీరు కాదు, మరి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఇంకొక మాట చదవండి, 14వ వచనం చదవండి. 45:14. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో, అందుకే పరిపూర్ణమైన ఆత్మీయత అంటున్నాను నేను. కీడు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేస్తున్నాడు. ఎంత అద్భుతం ఇది! ఒక్కొక్క ఎట్ట పడబుద్ధి అయిందా మెడ మీద? ఎట్లా ముద్దు పెట్టుకో గుద్దిన వాళ్ళని, ఇసిరేసిన వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని, చావును కోరుకున్న వారి మెడ మీద పట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది మనసు? ఎవరి మనసు అది? యేసుక్రీస్తు మనసు అది. పరిపూర్ణ ఆత్మీయత. మీరు చెప్పండి, ఆత్మీయతలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? రెట్టింపైన ఆత్మీయతలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? పరిపూర్ణమైన ఆత్మీయతలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 17 సంవత్సరాల వరకు ఆత్మీయత, 17 నుంచి 30, 13 సంవత్సరాలు రెట్టింపైన ఆత్మీయత, 30 నుంచి 110. చెప్పండి ఎన్ని సంవత్సరాలు?
దాదాపు 80 సంవత్సరాలు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ప్లాన్డ్. దేవుడి ప్రణాళిక ఇది, దేవుడు ఆశించింది ఇది, దేవుడు పరిశోధించింది ఇదే. ప్రియులరా, నేను అంటాను, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు కదా వాళ్ళంతా. అందరికీ అవకాశం వచ్చింది, కానీ ఆత్మీయులుగా ఉండటానికి ఒక్కడే వాడుకున్నాడు. అందరికీ అవకాశం వచ్చింది కదండి. దేవుడు పక్షపాతి కాడు. పరిపూర్ణమైన ప్రేమలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. వచనం చదువుతారా? 42:21 చదవండి. 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన కారణం ఆ వేదనే. హలో, అరే బతిమలాడాడు కదా, మనల్ని కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా, వేదన చూసాం కానీ మనం కనికరించలేకపోయాం. ఈ వేదనకు కారణం ఆ వేదనేరా. యేసేపు రిమైండ్ చేశాడా, వాళ్ళే రిమైండ్ చేసుకున్నారా? చెప్పండి, వాళ్ళే. మీకు ఒక మాట, పరిపూర్ణమైన ప్రేమలో మన శత్రువు వారి లోపాలని వాళ్ళే తెలుసుకుంటారు. ఇట్ టేక్స్ టైం పట్టుద్ది. వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే తెలుసుకున్నారు, గడగడ వణిగిపోయారు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చిన్నప్పుడు మన ఎవరన్నా గాయపరిచారు అనుకోండి, అది మనసులో పెట్టుకొని నేను పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాను? కక్ష సాధింపు చర్య. కాదు కదా. కీడు చేసి వాళ్ళని క్షమించాడు, వాళ్ళ కీడు వాళ్ళే రిమైండ్ చేసుకునేలాగా దేవుడు చేశాడు. ఈ వేదనకు కారణం ఆనాటి వేదనే. ఇది ప్రసంగాల ద్వారా వచ్చిందా, పరిస్థితుల ద్వారా వచ్చిందా? చెప్పండి. ప్రసంగాల ద్వారా వచ్చిందా అసలు ఇది? నో. మనం క్షమిస్తూ ఉంటే, మనం ప్రార్థిస్తూ ఉంటే, దేవుని ఆశ ఏంటంటే ఆయన పోలిక మనలోనికి చెప్పండి రావాలి. యేసు ప్రభు 3 స్టేట్మెంట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. 1, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మార్జిన్స్ గీయొద్దు. 2, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మార్జిన్స్ గీయొద్దు. 3, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు మార్జిన్స్ గీయొద్దు. యేసేపుకి బోధ ఉందా? యేసేపుకి ఈ బోధ ఉందా? అసలు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డా? అంతరంగంలో ఆత్మదేవుడు ఉన్నాడా? అంతరంగంలో ఆత్మదేవుడు లేకుండా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా, యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా కూడా యేసుక్రీస్తులా జీవించడానికి అవకాశం ఉంది. ఏమీ లేనప్పుడే అంత జరిగితే ఇప్పుడు మనం ఆరాధన చేసాం కదా, ఎన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఓ ప్రేమ స్వరూపి, ఓ నీతి స్వరూపుడా, ఓ సత్య స్వరూపుడా, ఇంకా ఓ మహిమా స్వరూపుడా, ఓ ఈ అనుభవాలు లేవు ఆయనకి. తొడిది కాల సమయంలో ప్రభు కోరేది ఏంటంటే, వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. అసలు ఆత్మీయులమేనా మనం? ఆత్మీయులమా? అవకాశాలను ఉపయోగించుకుంటున్నామా? అనుభవాలను తీసుకుంటున్నామా? సహవాసాన్ని ప్రేమిస్తున్నామా? ఆత్మీయులం కాకపోతే ఏమవుతాం? వేషధారులం అవుతాం. అంతే కదండి వాక్య ప్రకారం. యేసేపు కాకపోతే అన్నలం అవుతాం, అంతే. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఆశ, నా బిడ్డలు ఆత్మీయతలోనికి రావాలి, మా పిల్లలు రెట్టింపైన ఆత్మీయులకు రావాలి, నా పిల్లల ముఖంలో ప్రజలు నా ముఖాన్ని చూడాలి అన్నది దేవుని ఆశ. కాబట్టి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబ పరిస్థితుల్లో ఎవరి వారివే, ఒకరికి సింక్ అయ్యేవి కావు, అవి ఎవరి వాళ్ళకి మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువా, కన్నీళ్లు తెప్పించే పరిస్థితులు నాకు అనుమతించినందుకు. ఇప్పుడు దాకా ప్రార్థన చేసి ఉంటామా? అవునా కాదా? కొంచెం దానికి ఏం కలుపుదాం? ప్రార్థనకి ఏం కలుపుదాం?
స్తుతి కూడా కలుపుదాం. ప్రభువా, నువ్వు అనుమతించావు, అంగీకరించడానికి నాకు మనసుని దయచేయి, స్తుతించడానికి మనసును దయచేయి, రెట్టింపు ఆత్మీయతలో రాడు సహాయం దయచేయి, పరిపూర్ణతలో రావడానికి సహాయాన్ని దయచేయి అని మనం ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు తప్పకుండా దీనికి చదువు అవసరమా, ఉద్యోగం అవసరమా, పెద్దరికం అవసరమా, ఏం అవసరం లేదు. మరేం కావాలి? ఒక్క వాక్యం చదవండి, నేను ప్రార్థన చేస్తా. 2వ దినవృత్తాంత గ్రంథం 16:9 ప్రార్థన చేసుకున్న చదివి జస్ట్ 1 or 2 minutes I will try to explain. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారము ఆగండి. ప్రతి చోట సంచారం అంటే అర్థం ఏంటంటే నడక కాదు. సంచారం అంటే చాలా వేగంగా. ఎందుకు? బలపరచాలి అంటే బలహీనులు వాళ్ళు కదండి. ఎవరిని బలపరచాలి? ఆయనకు కావాల్సింది ఒక్కటే. ఎవరు వాళ్ళు చెప్పండి? యథార్థ హృదయులై. యథార్థత ఉంటే చాలు, యథార్థత ఉంటే చాలు. ఆయన యథార్థవంతుడు. మనుషులను యథార్థవంతులుగా పుట్టించారు వాళ్ళు కదండి. వాళ్ళు తంత్రాలు కల్పించుకున్నారని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు మన జీవితంలో చూసేది ఒక్కటే, యథార్థతను చూస్తాడు అంతే. యథార్థంగా మనం ప్రభు దృష్టిలో కనబడగలిగితే ఆయన మనల్ని బలపరిచి, ఒకటి ఆత్మీయతలో, రెండవది రెట్టింపైన ఆత్మీయతలో, మూడవది పరిపూర్ణమైన ఆత్మీయతలో తీసుకెళ్ళడానికి ఆయన మాత్రమే సమర్థుడు, మన చేత కాదు. ప్రభుకు అప్పగించుకుందాం. ఈ 3 అనుభవాలు యేసు ప్రభు అనుభవాలే కదండి. పరిశుద్ధత, క్షమాపణ, ఇవన్నీ ఆయన అనుభవాలే. ఆయన ఆత్మనిచ్చి మనకి ఆ రీతిగా బ్రతకమని చెప్తుంటుండగా 30 వంతులుగాను, 60 వంతులుగాను, 100 వంతులుగాను కదండి. అలా ప్రభుకు అప్పగించుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభువును స్తుతిస్తూ, కన్నీళ్ళల్లో కూడా ప్రభువును ఆరాధిస్తూ కదా, అమాయకంగా కదండి. అమాయకత్వంలో కావచ్చు, కాబోలు, కానీ దానికి దేవుని అనుమతి ఉంది ఖచ్చితంగా. అటు కృపని ప్రభుకు అప్పగించుకుందాం. అప్పగించుకొని ప్రభువుని స్తుతిద్దాం కదా. ఇప్పుడు దాకా కన్నీళ్ళని బట్టి కలవరపడ్డామేమో. యేసేపు అంటున్నాడు, బాబు కన్నీళ్ళలో కలవరపడాల్సిన అవసరం లేదు. కన్నీళ్ళు దేవుని సన్నిధిలోనికి మనల్ని తీసుకురావాలి, రెట్టింపైన ఆత్మీయతలోనికి తీసుకురావాలి. అటు కృప దేవుడు దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. వాట్ ఎ వండర్ గాడ్ వీ హ్యావ్. వేల సంవత్సరాల క్రితం పాత నిబంధనలో అసలు నిబంధనే లేనప్పుడు అతడు చెప్పు సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు యోసేపును పరిశోధించుచుండెను. ప్రియులారా, అతడు చెప్పిన సంగతులు నెరవేరిన తర్వాత యెహోవా అబ్రహాముని పరిశోధించెను. ఇవన్నీ పరిశోధనలో భాగమే. దేవుని ఆశ నువ్వు ఆత్మీయుడుగా ఉండాలి. నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది, చాడీలు చెప్పడం ఆపేశామా? నమ్ముకొని 30 సంవత్సరాలు అయింది, పాపానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నామా? ప్రియులారా, దుఃఖంతో చెప్తున్నా, ఇది నాలో ఎక్కువ మంది, అందరూ కాదు కానీ ఇంకా ఆత్మీయతలోనే సతమతమవుతా ఉన్నారు. వాక్యం చదవడం వాళ్ళకి చాలా కష్టం, పాపానికి దూరంగా ఉండడం చాలా కష్టం, సహవాసంలో ఎదగడం చాలా కష్టం. పసిపిల్లలు అన్నారు కొరింథీ పత్రికలో. పశ్చాత్తాపడదాం, దేవుడు కనికరిస్తాడు. ప్రభువా, నన్ను ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ఉన్నవారు రెట్టింపైన ఆత్మీయతలోనికి, ఒంటరితనమైనా పర్లేదయ్యా, కన్నీరైనా పర్లేదయ్యా, మానసికంగా కృంగిపోయినా పర్లేదయ్యా, శారీరకంగా నలిగిపోయినా పర్లేదయ్యా, నువ్వు అనుమతిస్తే ప్రభువా ఐ యామ్ రెడీ. ఎస్, గాడ్ విల్ హెల్ప్ యూ. పరిపూర్ణమైన ఆత్మీయత, గుంటలో తోసిన వారిని ముద్దు పెట్టుకునే స్వభావం, వాళ్ళ మీద పడి ఏడ్చే స్వభావం. అసలు మీరు కాదు నన్ను పంపించింది, దేవుడే పంపించాడు. మీ వెనక దేవుడు ఉన్నాడు. మనం అనుకుంటాం వాళ్ళ వెనక సాతానుడు ఉన్నాడు. నో నో నో. యేసేపు అంటున్నాడు, మీ వెనక ఉన్నది దేవుడు, నడిపించింది దేవుడు. కార్యం సాతానుడే చేస్తాడు కానీ అనుమతి ఇచ్చేది దేవుడు.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యోబన్న మాట సాతాను తీసుకొనెను కాదు. అవును ప్రభువా, రెట్టింపైన ఆత్మీయత, నా కుటుంబం, నా బిడ్డలు, నేను, స్థానిక సంఘంలో ఉన్న మనం ఆయన రాబోతుంటుండగా కన్నీరు కార్చే అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా పరిస్థితుల్లో సువార్తకు ఆటంకాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో నిలబడితే కన్నీరు, లేకపోతే ఏమీ లేదు, ఆత్మీయత కూడా లేదు. ప్రభువుని అడుగుదాం, దేవా నాకైతే ఆశ ఉందయ్యా, నా బలం చాలలేదయ్యా, నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి అని ప్రభు పాదాలు పట్టుకుందాం. దయగల మా తండ్రి, మీ మహిమ కలిగిన జీవము కలిగిన నామం కొరకై తలలు వంచి నిండారా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మాకు తెలియదు మా జీవితకాలం అంతా పరిశోధనలో ఉందని. ప్రతి మాట మీరు పరిశోధిస్తున్నారని మాకు తెలియదు. ప్రతి యాక్టివిటీ మీరు పరిశోధిస్తున్నారని మాకు తెలియదు. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మీ పరిశోధనలో నిలుచుటకు మీ కృపే దయచేయండి, యథార్థత దయచేయండి. యథార్థంగా చేసినది చేసినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒప్పుకోవడానికి, తద్వారా కృపచేత బలపరచబడి నూతన బలాన్ని పొందటానికి, మీ వలె జీవించటానికి ఆత్మలో మమ్మల్ని బలపరచుమని మీ సన్నిధికై స్తుతిస్తూ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.